హ్యాపీగా వీకెండ్‌లో ఫ్యామిలీతో స్పెండ్ చేయటానికి తెలంగాణలో ఉన్న మెదక్ డిస్ట్రిక్ట్‌లో ఈ విధంగా మేము 1 డే స్పెండ్ చేశాము. అందులో భాగంగానే వైల్డ్ పార్క్, సాంచురీ పార్క్ ఉంది కదా! దాన్ని విజిట్ చేశాము. చాలా అంటే చాలా బావుందండి. మేము వెళ్ళినప్పుడు కాస్తంత వర్షం పడి ఇబ్బంది అనిపించింది కానీ, కాస్త వర్షం తగ్గంగానే అందున ముఖ్యంగా ఈవినింగ్ 4:00కి మేము విజిట్ చేసాం కాబట్టి, అప్పుడే అక్కడ ఉన్న జింకలు, నెమళ్ళు, చిన్న చిన్న బర్డ్స్ అన్నీ గూడా బయటికి రావటం వల్ల చాలా చక్కగా చూడగలిగాము. ఇంకా చాలా నేను మీకు ముందు ముందు వీడియోస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఛానల్‌ని విజిట్ చేయండి. చక్కటి గ్రీనరీ తోటి అందున లైట్‌గా వర్షం పడటం వల్ల చాలా బావుంది. ఈ ఒక్క సాంచురీ పార్కే కాకుండా ముందుగా మేము మెదక్ చర్చిని విజిట్ చేశాము. ఆ తర్వాత వెళ్తూ ఇక్కడ టికెట్ పర్చేస్ చేసి ఇంకాస్త ఈవినింగ్ టైంలో అయితే గనక మనకి యానిమల్స్ బయటకు వస్తాయని అక్కడ ఉన్నవారు చెప్పడంతోటి మేము పోచారం డ్యామ్‌కి వెళ్ళి అక్కడ చక్కగా ఎంజాయ్ చేసి అప్పుడు 4:00 టైంలో ఇక్కడికి రావటం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో గనక వెళ్తే. మన ఓన్ కార్‌కి అయితే గనక ఇంకా చక్కగా ఎక్కువ సేపు స్పెండ్ చేయొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత. వాళ్ళ వెహికల్ అయినా సరే, మన ఓన్ వెహికల్ అయినా సరే పర్ హెడ్ వచ్చేసి రూ. 100 తీసుకుంటారు. మన వెహికలే ఉంటే గనక ఇంకా ఎక్కువసేపు సరదాగా స్పెండ్ చేయొచ్చు. తప్పకుండా ప్లాన్ చేసుకోండి. వాళ్ళ వెహికల్ అయితే గనక 10 మెంబర్స్ కంపల్సరీగా నిండాలనమాట. అక్కడే చూస్తున్నారు కదా! అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుందనమాట. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేసేసి మన వెహికల్ కానీ లేదా వాళ్ళ వెహికల్ అయినా సరే బుక్ చేసుకోవాలి. ఇలా 2 అవర్స్ మేము లోపల పార్క్‌లో అంతా కూడా చాలా చక్కగా హ్యాపీగా స్పెండ్ చేసాం. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఫ్యామిలీతోటి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. చూస్తున్నారు కదా! అక్కడ అన్నీ కూడా అడల్ట్ టికెట్స్ అన్నీ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. చూసి ఎంజాయ్ చేయండి.